నామాల గురించి మనం అర్థసాహిత్యంగా తెలుసుకున్న దాన్ని ఒకసారి నెంబర్ వేసుకుంటూ నిన్న క్లాస్ జరిగినంత వరకు కంటిన్యూ చేద్దాం. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, చితగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత, ఉద్యత్ భాను సహస్రాభ, చతుర్బాహు సమన్విత, రాగస్వరూప పాషాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల, మనోరూపేక్షు కోదండ, పంచతన్మాత్ర సాయిక, నిజారుణ ప్రభాపూర్వ మధ్యత్ బ్రహ్మాండ మండల, చెంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచౌ, కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత, అష్టమీ చంద్ర విభ్రాజ అడికస్థల శోభిత. ఇక్కడ వరకు మనం నిన్న పైన ఉండేటువంటి అర్థం ఏమిటి, అంతరార్థం ఏమిటి, పరమార్థం ఏమిటి అని తెలుసుకున్నాం. మనం చేయాల్సిందల్లా హడావిడిగా చదువుకోకుండా లలితా సహస్రనామాలను ఒక్కొక్క నామం దగ్గర మనం ఏం తెలుసుకున్నాము అనేది ఒకసారి మనం గుర్తు తెచ్చుకొని మెల్లిగా తిరిగి మనసులో దాన్ని ఒకసారి గుర్తు చేసుకొని చదువుకుంటే చాలు, అంతకంటే చేయాల్సింది ఏం లేదు. మనకు తెలిసినా తెలియకపోయినా అక్కడక్కడ బీజాక్షరాలు సంక్షిప్తం చేయబడి ఉన్నాయి. అవి రహస్యంగా ఉన్నాయి కాబట్టే కేవలం లలితా సహస్ర నామాలను మాత్రమే రహస్య సహస్ర నామాలు అని చెప్పి మనం పిలుస్తాం. ఒక గురువు దగ్గరికి పోయి బీజాక్షరాలు తీసుకోవడానికి మనకు అవకాశం లేకపోతే, ఒకవేళ తీసుకున్న దాన్ని సక్రమణ పద్ధతిలో ఆచరించేటువంటి సదుపాయం మనకు లేకపోయినట్లయితే చింతపడాల్సిన అవసరం ఏం లేదు. మనము ప్రశాంతంగా ఓ చోట కూర్చొని ఎదురుగా విగ్రహం లేక పటము లేక శ్రీచక్రము లేక మేరు ఉన్నా సరే లేకపోయినా సరే మనసులోకి అమ్మవారిని ఆవాహన చేసుకొని ఒక్కొక్క నామాన్ని మెల్లిగా చదువుకొని మననం చేసుకుంటే చాలు. ఆ గురువు దీక్ష ఇచ్చిన ఫలితం కంటే కూడా 10 రెట్లు ఎక్కువ ఫలితం మనకు లభించి ఈ ఇహలోకంలో ఉండంగానే మనకు అవసరమైనటువంటి ఇహపర సుఖాలను అందించి ముక్తి వైపు క్రమక్రమంగా చేయి పట్టుకొని అమ్మ నడిపిస్తుందని చెప్పి మనం తెలుసుకున్నాం. అందుకని ప్రస్తుత కాలంలో మనకు అవసరమైన ఇహపరాలను అవసరమైన మేరకిచ్చి ముక్తిని చేర్చేటువంటి ఒకే ఒక మార్గం లలితా సహస్రనామాలను అర్థం చేసుకొని మననం చేసుకుంటూ చదవడమే అత్యంత సులభమైన మార్గం అని చెప్పి మనం తెలుసుకున్నాం. దాంట్లో భాగంగా నిన్న చెంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచు, ఇక్కడ నుంచి అమ్మవారి లీలా వైభవాన్ని కొంచెం పక్కన పెట్టి రూప వైభవాన్ని మనం పరిశీలిస్తాం. అయితే అమ్మవారి లీల కూడా మనకు లోపల తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారి యొక్క ఆకారాన్ని వర్ణిస్తున్నారు కాబట్టి దాన్ని రూప వైభవం అని చెప్పాను. అమ్మవారి నల్లటి కురుల్లో చెంపకము, అశోకము, పున్నాగము, సౌగంధికం అనేటువంటి 4 రకాలైన పువ్వులతో అలంకరింపబడి అలరారుతుంది అని చెప్పి తెలుసుకున్నాం. అయితే మనకు అమ్మవారికి ఉండే తేడా ఏమిటంటే, మనము భూలోకంలో పురులకు వాసన ఇవ్వడం కోసం పువ్వులు ధరిస్తే, అమ్మవారి పురులకు మాత్రమే ఉండేటువంటి ప్రత్యేకమైన సుగంధాన్ని ఆస్వాదించడం కోసం పైలోకాల నుండి పువ్వులు పోటీ పడి అమ్మవారి శిరస్సులో చేరడం కోసం ప్రయత్నిస్తాయి. వాటి జన్మ ధన్యమైనట్లుగా భావిస్తాయని చెప్పి తెలుసుకున్నాం. పైకి కనిపించకపోయినప్పటికీ కూడా అనేక పువ్వులను ఆమె శిరస్సులో ధరించిన, ఇక్కడ ఎందుకు కేవలం 4 రకాలైన పువ్వులను మెన్షన్ చేస్తున్నారంటే చెంపకము, అశోకము, పున్నాగము, సౌగంధికం.
ఇవి కాకుండా ఇతర రకాలైనటువంటి మల్లెలు, మల్లెలు, గులాబీలు ఇవన్నీ కూడా అమ్మవారి శిరస్సులో ఉంటాయి. కానీ ఎందుకు ఈ 4గిటినే అమ్మవారు మెన్షన్ చేయడం జరిగింది అంటే, ఈ 4గింట్లో 4 బీజాక్షరాలు నిక్షిప్తం చేయబడున్నాయి. దాంట్లో ఒకటేమో మనకు నరక బాధ లేకుండా చేస్తుంది. మరొకటి స్వర్గ యొక్క సౌఖ్యాన్ని పెంచేటట్లుగా ఏర్పాటు చేస్తుంది. అంటే పరలోక సుఖాలను అందిస్తుంది. మరొకటేమో అకాల మరణం రాకుండా కాపాడుతుంది. ఆ అకాల మరణం రాకుండా సకాల మరణం వచ్చినప్పటికీ అది ఇబ్బందితో కూడుకున్న మరణం అయితే మళ్ళీ మనం ముక్తిని గురించి ఆలోచిస్తూ శరీరాన్ని వదలలేం కాబట్టి అనాయాస మరణాన్ని కూడా అవి ప్రసాదిస్తుంది. కాబట్టి ఇహలోక పరలోక సుఖాలు రెండింటిని అది అందిస్తుంది. అయితే తీవ్రమైన ఒత్తిడితో ఎప్పుడైనా మనం ఆత్మహత్యకు పాల్పడతామేమో, కేవలం డబ్బులు లేని వాళ్ళు పేదవాళ్ళు మాత్రమే ఆత్మహత్యకు పాల్పడతారని చెప్పి అనుకోకూడదు. బాగా డబ్బులుండి కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకునేటువంటి విద్యార్థి కూడా అక్కడ ఉండేటువంటి మానసికమైన ఒత్తిడిని తట్టుకోలేక 5వ అంతస్తుకి కిందికి దిగిన సంఘటనలు మనకు అనేకం తెలుసు. కాబట్టి ఇక్కడ డబ్బులు ప్రధానం కాదు, తీవ్రమైనటువంటి ఒత్తిడి. ఈ శ్లోకంలో ఉండే 2వ పదం ఆ తీవ్రమైన ఒత్తిడి రాకుండా చేసి అనవసరంగా ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడేటువంటి శక్తిని కలిగి ఉన్నది. కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత. అమ్మవారి కిరీటము బంగారుతో అలరాలుతుంది. దాంట్లో కురువింద మణులు అనేటువంటి మణులు ఉన్నాయి. అనేక ఇతర మణులు ఉండినప్పటికీ ఈ కురువింద మణులు అనేటివి ప్రత్యేకమైనవి. కేవలం లంకలో ఉండేటువంటి రావణ గంగ అనేటువంటి ఒక గంగలో మాత్రం ఇవి దొరుకుతాయి. పద్మరాగ మణులు ఇవి. కానీ ఇతర పద్మరాగ మణుల కంటే కూడా అత్యంత శక్తివంతమైనవి. ఇవి దాదాపు 14 ఇట్లాంటి మణులు అమ్మవారి కిరీటంలో ఉంటాయి. అది ఆదిత్య మండలాన్ని సూచిస్తుంది. అంటే అమ్మవారి యొక్క శరీరం ఎంత పెద్దది, ఆమె కిరీటం ఎంత పెద్దది అనేది ఒకసారి గమనించండి. మామూలు మన మానవ శరీరంతో పోల్చుకోవద్దు. ఆమె కిరీటంలో ఉండేటువంటి 14 ఈ పద్మరాగ శిలలు ఎట్లాంటివంటే, ఈ 14 లోకాలకు అవసరమైనటువంటి సూర్యుళ్ళంతా అక్కడే పొదగబడి ఉన్నారు. అంటే ఆమె శరీరం విశ్వవ్యాప్తమై 14 భువనాలకు వ్యాప్తి చెంది ఉండేంత పెద్దది అన్న సంగతి మనం గ్రహించాలి. మామూలు మనకుండేటువంటి మానవ శరీరం కాదు అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మణులను గురించి కొంచెం మనం ఆలోచిస్తే, అమ్మవారి కిరీటంలో ఆ మణులు ఉన్నాయి అని వాటి ప్రకాశాన్ని కనుక మనం ఒకసారి ఒక క్షణం ధ్యానించగలిగినట్లయితే, ముక్తి పట్ల మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా మన మనసు అటువైపు లగ్నం అవుతుంది. అది వాటికి ఉండేటువంటి ప్రత్యేకత. పైగా అసహజమైన మరణం లేకుండా, ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి భావన కలగకుండా, లేక అటువంటి పరిస్థితులు వస్తే అటువంటి పరిస్థితులు తప్పించే శక్తి ఈ నామంలో పొందబడినటువంటి బీజాక్షరాల్లో ఉంది. తర్వాతది అష్టమి చంద్ర విభ్రాజ అళిక ధల శోభిత అన్నాం. అమ్మవారి నుదురు ఎట్లా ఉందంటే అష్టమి నాటి చంద్రుడి మాదిరిగా ఉంది. జనరల్గా మనం అష్టమి అంటే కొంచెం ఏదైనా పని చేసేటప్పుడు, శుభకార్యం చేపట్టేటప్పుడు అష్టమి రోజు ఈ రోజు వద్దులే, మంగళవారం వద్దులే అని చెప్పి అనుకుంటాం. నిజానికి చెడు రోజు మంచి రోజు అంటూ ఏమీ లేవు. అన్ని రోజులు కూడా అమ్మవారు ఇచ్చినట్టువే, అన్ని తిథులు కూడా చాలా మంచివే. కాకపోతే దేన్ని ఎప్పుడు వాడుకోవాలనేది మన విఘ్నత మీద ఆధారపడి ఉంటుంది. మనం వర్షాకాలంలో విత్తనాలు నాటితే పంట చేతికి వస్తుంది, కానీ ఎండాకాలమైనా ఒకటే కదా అనుకొని నాటితే పంట చేతికి రాదు కదా. కేవలం మన శారీరక శ్రమ మాత్రమే మిగిలిపోతుంది. కాబట్టి ఒక్కొక్క కాలం ఒక్కొక్క దానికోసం నిర్దేశింపబడింది. ఆ కాలంలో అది చేయాలి తప్ప మిగిలిన వాటి జోలికి పోకూడదు అని చెప్పారు. వాస్తవానికి ఈ అష్టమికి ఒక ప్రత్యేకత ఉంది మనకు. ఈ అష్టమి రోజు అది శుక్లపక్షమైన కృష్ణపక్షమైన ఒకే అష్టమి ఉంటుంది. అటు నుంచి ఇటు ప్రయాణం చేసినా, ఇటు నుంచి అటు ప్రయాణం చేసినా 8వ రోజు శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ అష్టమి మాత్రమే వస్తుంది. ఇటువంటి సౌకర్యం మిగిలినటువంటి తిథులు దేనికి లేదు. కృష్ణపక్షంలో ఒక తిథికి చవితి అని ఉంటే దానికి ఆపోజిట్ ఉండే దాంట్లో మళ్ళీ తిరిగి చవితి రాదు, ఇంకొక తిథి ఏదో వస్తుంది. కాబట్టి ఇక్కడ అమ్మవారు ఏం చెప్తుందంటే, అది కృష్ణపక్షమైన శుక్లపక్షమైన, సంతోషమైన దుఃఖమైన నీలో ఎటువంటి మార్పును తెచ్చుకోవద్దు.
ఆ మార్పుని లేకుండా ఉండినప్పుడు నిర్వికారంగా ఉండగలిగినట్లయితే నన్ను చేరుకుంటావన్న సంగతి చెప్పడం కోసమే అమ్మవారు ఈ యొక్క నుదుర్ని అష్టమి చంద్ర విభ్రాజ అని చెప్పి వర్ణించడం జరిగింది. ఈ అష్టమి నాటి తిథికి త్వరితాదేవి అని చెప్పి పేరు. ఆమెను కనుక ధ్యానించినట్లయితే అతి తొందరగా మనకు ఈ ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి సహస్రారం చేరడానికి ఆమె సహాయపడుతుంది. ఈ త్వరితాదేవికే మరొక పేరు ఆహ్లాదిని, చల్లదనాన్ని ఇచ్చేది అని చెప్పి అర్థం. ఈ ఇక్కడ నుంచి ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారానికి ప్రయాణం చేసేటప్పుడు మధ్యలో ఒక మజిలీ ఉంది. అక్కడ పూర్ణ చంద్రుడు ఉంటాడు. ముందు అర్జెంటుగా పూర్ణ చంద్రుడి దగ్గరికి చేర్చేటువంటి శక్తి ఈ అష్టమికి ఉంది. మళ్ళీ అక్కడి నుంచి కొంత ప్రయాణం పైకి మనం చేయాల్సి ఉంటుంది. దాదాపు మనము ఈ ఆజ్ఞా చక్రం దగ్గరకు వచ్చినామంటే సగం ప్రయాణం పూర్తయినట్లు, ఇక మిగిలింది సగము అని చెప్పి చెప్తా ఉంటారు. మొత్తం శరీరంలో ఇది చిన్న భాగమే, మిగిలింది చాలా ఎక్కువ ఉంది. మధ్య భాగం అంటే ఈ ప్రాంతంలో ఉండాలని చెప్పి మనం భావిస్తాం. కానీ ఎందుకు ఆజ్ఞా చక్రాన్ని చేరుకుంటే సగం ప్రయాణం పూర్తయిందని చెప్పి భావిస్తారు అంటే, ఆజ్ఞా చక్రం వరకు మనలో ఉండే కుండలి శక్తి అనే ట్రైన్ ప్రయాణం చేయడానికి అటు ఇటు ఇడా పింగళ అనేటువంటి రైలు పట్టాలు 2 ఉన్నాయి. అయితే ఈ ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారం దగ్గరికి ట్రావెల్ చేసేటప్పుడు ఈ మధ్యలో పట్టాలు ఏముండవు, ఏమీ మార్గం ఉండదు. ధైర్యం చేసి గురువు మీద నమ్మకం ఉంచి, అమ్మ మీద నమ్మకం ఉంచి మనం అటు నుంచి అటు దూకేయాల్సిందే తప్ప దానికి మధ్యలో ఒక క్రమమైన మార్గం అంటూ ఏది ఉండదు, లేక సహాయం అంటూ ఏది ఉండదు. అక్కడ నీకున్న ఆత్మవిశ్వాసం మాత్రమే పనిచేస్తుంది, మరేది పనిచేయదు. ఇదాక మీరు క్లాస్లో విన్నారు, మనకు ఆత్మవిశ్వాసం ఉంది, మంది పనిచేస్తుంది అనుకుంటే అది నొప్పులను నివారిస్తుంది. అది మనకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించకపోయినట్లయితే నిజమైన మంది అయినప్పటికీ కూడా అది మనకు ఏమాత్రం ఉపయోగపడదు. అందుకే గురువు పట్ల, భగవంతుడి పట్ల, వైద్యం పట్ల మనకు ఎంత నమ్మకం ఉందో దాన్ని బట్టే మన యొక్క ప్రతిఫలం ఉంటుంది. ఆ వైద్యుడు చాలా మంచివాడని, గొప్పవాడని మనకు నమ్మకం కలిగితే అతను ఏది దొరక్క చేతిలో కొంచెం బూడిద ఉంటే ఆ బూడిద చేతికిస్తే అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కానీ ఆ వైద్యుడు మంచివాడు కాదేమో అని అనుమానంతో అతని దగ్గర మందు తీసుకుంటే నిజంగా అతను సంజీవిని ఇచ్చినా కూడా మనకు అది ఉపయోగపడకపోవచ్చు. అందుకని మన నమ్మకాన్ని, విశ్వాసాన్ని పూర్తిగా అటువైపు మారుతారు. మిగిలినటువంటి చిల్లర దేవుళ్ళని అందరినీ పక్కకు పెట్టి కేవలం ముక్తి మాత్రమే కావాలి, ఆ ముక్తినిచ్చేటువంటి దేవతని పట్టుకోవాలని చెప్పి గట్టిగా సంకల్పం కనుక చేసుకుంటే మనము ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడం సులభతరం అవుతుంది. అట్లా కాకుండా దాని మీద ఆధారపడాలి, దీని మీద ఆధారపడాలని చెప్పి 3-4 గుర్రాల మీద కనుక స్వారీ చేస్తున్నట్లయితే మనం ఎప్పుడు అవతల తీరం దాటడానికి సాధ్యం కాదు. ప్రస్తుతం మనం చేస్తున్న పని అదే. 5-6 రకాలైన గుర్రాల మీద ఏకకాలంలో ప్రయాణం చేస్తున్నాం. అంటే ఏకాగ్రత లేకపోవడం వల్ల మనం అనుకున్నటువంటి సక్సెస్ని సాధించలేకపోతాం. ఎప్పుడైతే మన కోరిక ఏకోన్ముఖం అవుతుందో, కేవలం ముక్తి కావాలని ఒకే ఒక కోరిక మనకు మిగిలి ఉంటుందో, అప్పుడు ఆటోమేటిక్గా మనం విజయాన్ని సాధించగలం. అయితే ఏకోన్ముఖం అయినప్పటికీ కూడా ఈ ప్రపంచంలో ఉండేటువంటి సమస్యలు మనల్ని బాధిస్తున్నట్లయితే, మనల్ని ముందుకు పోకుండా అడ్డుకుంటున్నట్లయితే, అటువంటి పరిస్థితుల్లో లలితా సహస్రనామాలకు ఉండే ప్రత్యేకత ఏమిటంటే, దేంతోనైతే ఈ ప్రపంచం నిన్ను బంధిస్తా ఉందో ఆ బంధాల నుంచి నేను విముక్తి చేసి, లేక ఏ ఆశలతో అయితే ఇంకా ప్రపంచాన్ని పట్టుకొని వేలాడుతున్నావో ఆ ఆశల్ని కత్తిరించి నిన్ను సక్రమంగా ముక్తి మార్గం చేసేటువంటి ఏకైక మార్గం లలిత సహస్రనామాలు. దీని తర్వాత మనం నిన్న మధ్యలో ఆపేసినటువంటిది ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక. అమ్మవారి యొక్క నుదుర్ని ముందు వర్ణన చేయడం చూసినాము. అష్టమి చంద్ర విభ్రాజ అళిక దళ స్వభి. అష్టమి నాటి చంద్రుడు ఎప్పుడు సగం చంద్రుడు ఉంటాడు, ఎక్కువ తక్కువలు ఉండడు. కాబట్టి అర్ధచంద్రుడు మాదిరి పాలభాగం ఉంది అమ్మవారిది అని చెప్పి వర్ణించిన తర్వాత మిగిలినటువంటి ముఖాన్నంతా కూడా వర్ణిస్తూ ఏమంటున్నారంటే ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషం. ఆమె ముఖం ఎట్లా ఉందంటే పూర్ణ చంద్రుడు మాదిరిగా ఉన్నదంట. పైన ఉండేటువంటి నుదురేమో అర్ధచంద్రుడు మాదిరి కనిపిస్తుంది. ఇది మొత్తం కలిపి కనుక చూసినట్లయితే పున్నం నాటి చంద్రుడు ఎట్లయితే సంపూర్ణంగా ప్రకాశిస్తూ ఉంటాడో, ఈ ప్రకాశం అనేది మనకు పున్నం రోజే కనిపిస్తుంది, వెలుతురు బయటికి వెదజల్లడం అనేది. అంతేగాని ఏకాదశి ద్వాదశి రోజు కానీ లేక చవితి రోజు కానీ చంద్రుడు కనిపిస్తాడేమో, ప్రకాశం పెద్దగా కనిపించదు.
ఆ పున్నమి చంద్రుడిలో మాత్రమే వెలుగు స్పష్టంగా ప్రపంచానికి అంతటికి వెదజల్లడం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అట్లా అమ్మవారి ముఖము పూర్ణ చంద్రుడు మాదిరి, పున్నమి నాటి చంద్రుడి మాదిరి 16 కళలతో వికసించి తన వదనం నుంచి విపరీతంగా చల్లటి కాంతిని వెదజల్లుతున్నట్టుగా ఉంది అని చెప్పి వర్ణించినారు. అయితే దాంతో పాటు ఆమె మృగనాభి విశేషిక, అంటే ఆమె ఒక తిలకాన్ని లేక బొట్టును ధరించింది. అష్టమి చంద్ర విభ్రాజ ముఖచంద్ర కళంకావ మృగనాభి విశేషిక. ఒక చిన్న కళంకము లేక ఒక బొట్టు, ఒక నల్లటి బొట్టు ఆమె ముఖం మీద ఉంది. అది తిలకం. ఇక్కడ ఆ తిలకాన్ని ధరించడం వల్ల అది నల్లగా ఉండినప్పటికీ కూడా ఇప్పుడు ఉండేటువంటి తెల్లదనానికి లోపం ఏమీ రాలేదు సరికదా, ఇంకొంచెం అందాన్ని జిగిడీకృతం చేసింది అని చెప్పి పేర్కొంటున్నారు. సాధారణంగా పెయింటింగ్ చేసే వాళ్ళకి ఈ సంగతి స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కడైనా ఒక గోడకు కానీ లేక అల్మేరకు కానీ వైట్ పెయింట్, తెల్లటి పెయింట్ కనుక వేయాల్సి వచ్చినట్లయితే ఆ తెల్లటి పెయింట్ డబ్బాలో ముందుగా ఒక 2 చుక్కల నల్లటి రంగును, నల్లటి పెయింట్ ని కలుపుతారు. మామూలుగా పెయింట్ వేసేదానికంటే కూడా ఈ నల్లటి చుక్కలు ఒక 2 కలిపి వేసిన తర్వాత వచ్చేటువంటి పెయింట్, వైట్ పెయింట్ చాలా బ్రిలియంట్ గా కనిపిస్తుంది. అంతవరకు ఎందుకు, మన గోడలకు సున్నాలు వేసేటప్పుడు తెల్లటి సున్నాన్ని వేయం. తెల్లటిగా గోడ ఉండాలనుకున్నట్లయితే కేవలం తెల్లటి సున్నాన్ని వేయకుండా దాంట్లో కొద్దిగా నీరి మందుని, మైల్దుత్తుని కొంచెం కలుపుతాం. ఆ నలుపుదనం కొద్దిగా కలపడం వల్ల ఆ తెల్లదనం అనేక రెట్లు పెరుగుతుంది. మన జీవితంలో కూడా అంతే. నిజంగా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి అనుకున్నట్లయితే కేవలం సంతోషాన్ని తీసుకోకూడదు. కొద్దిపాటి చేదును కనుక కలిపినట్లయితే, లేక కొద్దిపాటి దుఃఖాన్ని కలిపినట్లయితే, కొద్దిపాటి కష్టాన్ని కలిపినట్లయితే అది మనకొచ్చిన సంతోషాన్ని అనేక రెట్లు పెంచుతుంది. అందుకే కేవలం తీయగా ఉండేటువంటి పాలు తాగడం కంటే కొంచెము చిరు చేదు కలిసినటువంటి కాఫీని, టీని కలుపుకున్నప్పుడు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వట్టి పాలు ఇచ్చేటువంటి సంతోషం కంటే ఈ చిరు చేదు కలిసినటువంటి సంతోషం దానికంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి అందరూ దానికి దాదాపు అడిక్ట్ అయిపోయినారు. అట్లాగే అమ్మవారి నుదుట తిలక ధారణ చేసి ఉంది. అది ఎటువంటి తిలకం అంటే ఏది పడితే అది అమ్మవారు వాడలేదు. ముఖచంద్ర కళంకావ మృగనాభి విశేషిక. మృగనాభి అంటే కస్తూరి. కస్తూరి అనేటువంటి ఒక మృగం ఉంటుంది. అది హిమాలయ పర్వతాల్లోనే సంచరిస్తూ ఉంటుంది. ఆ చల్లదనంలోనే అది జీవించగలుగుతుంది. దాని నాభి నుంచి ఒక ప్రత్యేకమైన పదార్థం తయారవుతుంది. మనం ఎప్పుడైనా చెట్టుని కనుక బెరడుని కొంచెం తొలగించినట్లయితే అక్కడ బంక ఎట్లయితే తయారవుతుందో అట్లా సెక్రేషన్ వచ్చి ఆ ద్రవం గట్టిగా అయిపోయి బంకగా ఎట్లా తయారవుతుందో అట్లా ఈ కస్తూరి మృగం యొక్క నాభి నుంచి వచ్చినటువంటి పదార్థము అత్యంత పరిమళ భరితంగా ఉంటుంది. శుద్ధమైన కస్తూరిని కనుక మనము ధరించినట్లయితే ఆ హాల్ అంతా ఒక 100 మంది ఉండినా కూడా అందరికీ స్పష్టంగా ఆ కస్తూరి వాసన అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. అందుకని అమ్మవారు ధరించింది మామూలు కుంకుమ కాదు, అది ఈ కస్తూరి మృగం యొక్క నుంచి లభించినటువంటి కస్తూరిని తన తిలకంగా ధరించింది. ఇక్కడ ఒక విచిత్రమైన అంశం ఏమిటంటే శ్రీకృష్ణుడిని వర్ణించేటప్పుడు కూడా ఇటువంటి వర్ణంతోనే మనం గమనిస్తూ ఉంటాం. కస్తూరి తిలకే లలాట ఫలకే అంటాం. శ్రీకృష్ణుడు కూడా తన లలాట ఫలకం మీద, నుదురు మీద ఈ కస్తూరి తిలకాన్ని ధరిస్తూ ఉంటాడు. అట్లా అమ్మవారిని వర్ణించేటప్పుడు ముక్కెర గురించి చెప్పేటప్పుడు ముత్యాల ముక్కర ఉంది అని చెప్పి అంటాం కింద. అట్లాగే ఆయన నవమౌక్తికాన్ని ధరించి ఉంటాడు శ్రీకృష్ణుడు. ఈ ఇద్దరికి మధ్య ఒకే రకమైన పోలిక ఉండడానికి కారణం ఏంటంటే అప్పుడప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ఈ కథను చెప్తా ఉంటారు. ఎక్కడైనా సరే శ్రీకృష్ణుడు మనం ఆరాధించేటప్పుడు రాధాకృష్ణ మందిరాలు ఉంటాయి తప్ప సత్యభామ కృష్ణ మందిరం కానీ, రుక్మిణి సత్యభామ మందిరం కానీ చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకు ఈ రాధాకృష్ణులు యాక్చువల్గా అష్టభార్యల ఆమె ఒకటి కాదు, లేక 16,000 మంది గోపికల్లో ఆమె ఒకటి కాదు. కానీ ఆమెకు ఎందుకంత ప్రాధాన్యత ఏర్పడిందంటే దీని వెనక ఒక చిన్న కథ ఉన్నది. ఒకసారి కైలాసంలో శంకరుడు నల్లగా ఉండేటువంటి పార్వతీదేవిని చూసి ఆయనేమో తెల్లగా ఉంటాడు, ఈమెమో నల్లగా ఉంటుంది.
కాళీ అని సరదాగా అన్నాడంట. కాళీ అంటే నల్లటి దానా అని చెప్పారు. ఆమెకు చాలా కోపం వచ్చింది. నన్ను నల్లగా ఉన్నా అని చెప్పి నిందిస్తావంటే, నిందించలేదు. నలుపు నారాయణుడు మెచ్చు. నిజానికి నిజమైన అందం ఎక్కడ ఉంటుందంటే రంగుల్లో ఉండదు, తెలుపులో ఉండదు, నలుపులోనే ఉంటుందని చెప్పి చాలా సర్దుబాటు చేసినాడు. పురుషుడుగా ఉన్నప్పుడు ఎన్నన్నా చెప్పొచ్చు, స్త్రీగా ఉండి అట్లా అనిపించుకోవాలంటే ఆ బాధ ఎట్లా ఉంటుందో నీకేం తెలుసు, కావాలంటే ఒకసారి అనుభవించు అని. అందుకని ఆ కాళీ కృష్ణుడితో కలిసి, లేక ఆమె ఆయన నారాయణుడు, ఆమె నారాయణి, ఈ అక్క అన్న చెల్లెళ్ళు ఇద్దరు కలిపి శ్రీకృష్ణుడు అవతారాన్ని ధరించినాడు. అందుకని ఆ శ్రీకృష్ణుడు మరెవరో కాదు, గౌరీదేవి. ఆ శివుడే రాధగా ఏర్పడినాడు. అంటే స్త్రీ రూపాన్ని అతను ధరించినాడు. ఆ బాధ ఎట్లా ఉంటుందని తెలుసుకోవడం కోసం అని చెప్పి ఆయన ధరించినాడు. వాళ్ళ యొక్క లింగ మార్పిడి జరిగినప్పటికీ కూడా వాళ్ళు ఇప్పుడు కూడా పార్వతీ పరమేశ్వర్లే కాబట్టి, అర్ధనారీశ్వర తత్వం కాబట్టి, మిగిలినటువంటి అష్టభార్యల కంటే 16,000 గోపికల కంటే ఆయనకు, లేక ఆ శివుడికి, లేక రాధకి ఈ కృష్ణుడి పట్ల లేక గౌరీదేవి పట్ల అనురాగం ఎక్కువ కాబట్టి ఎక్కడైనా సరే వాళ్ళ ప్రేమని ఆదర్శవంతంగా తీసుకుంటారని చెప్పి చాగంటి కోటేశ్వర గారు అప్పుడప్పుడు చెప్తుంటారు. అందుకే అమ్మవారు వర్ణన చేసిన ప్రతిసారి శ్రీకృష్ణుడి వర్ణన దాంట్లో కలుస్తూ ఉంటుంది. అమ్మవారు ఉండేటువంటి రంగు దాదాపు శ్రీకృష్ణుడి రంగు కొంచెం ఇంచుమించుగా అట్లాగే ఉంటాయి. కాబట్టి మనము వర్ణన చేసేటప్పుడు అమ్మవారి యొక్క పాల భాగాన్ని వర్ణించేటప్పుడు ఆమె పెట్టుకున్నది మృగనాభి విశేషిక, అంటే కస్తూరి తిలకాన్ని ఆమె ధరించి ఉంది అని చెప్పి అర్థం. ఈ కస్తూరి తిలకం ధరిస్తే అది దేని సూచిస్తుంది అంటే సౌభాగ్యాన్ని సూచిస్తుంది. ఎవరైతే ఆ నుడి మీద ఉండేటువంటి బొట్టును స్మరిస్తారో అటువంటి స్త్రీలకు నిత్యము వాళ్ళ బొట్టు నిలబడుతుంది. అంటే వాళ్ళ యొక్క భర్త చిరకాలం జీవించి వాళ్ళు పుణ్యస్త్రీగా దేహాన్ని వదలడానికి అవకాశం లభిస్తుంది. కాబట్టి అటువంటి పుణ్యస్త్రీగా మరణించేటువంటి అవకాశం రావాలని ఏ స్త్రీ అన్న కోరుకున్నట్లయితే నిరంతరం అమ్మవారి నుదుటి మీద ఉండేటువంటి ఆ కస్తూరి తిలకాన్ని స్మరిస్తూ ఉంటారు. ఇంకొకటి ఏమిటంటే అది కింద నుంచి పైకి తీసుకుపోతుంది కాబట్టి ఆ కస్తూరి తిలకాన్ని కనుక స్మరించినట్లయితే ఈ ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి ఆ పైన ఉండేటువంటి సహస్రారానికి చేర్చేటువంటి శక్తి దాంట్లో ఉంది. ఆ శక్తిని కనుక గట్టిగా పట్టుకున్నట్లయితే మధ్య ఇడా పింగళ అనేటువంటి రైలు పట్టాలు లేకపోయినప్పటికీ కూడా మన అవతల తీరాన్ని చేరుతాము అని చెప్పి దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అయితే శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా కస్తూరి తిలకం అనకుండా ఇక్కడ ఎందుకు మృగనాభి అనేటువంటి మాటని అమ్మవారు ఉపయోగించిందండి? ఎందుకంటే ఇదంతా అమ్మవారు స్వయంగా తాను తయారు చేసుకున్నటువంటి ఈ సహస్రనామాలు కాబట్టి ఇది అమ్మవారు సృష్టించింది. ఎందుకు ఆ మాటను ఉపయోగించిందంటే ఈ కస్తూరి మృగము పొద్దున్న లేచేసరికి దాని బొడ్డు నుంచి కొంత ద్రవం ఊరి అది కొంచెం గట్టిపడి మంచి పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటుంది. పొద్దున లేచినటువంటి కస్తూరి మృగం ఎక్కడో చాలా చక్కటి వాసన ఉంది, అది ఎక్కడుందని ఎత్తుక్కుంటా అన్ని చోట్ల కలయ తిరుగుతూ ఉంటుందంట. వాస్తవం ఏమిటంటే దాని దగ్గరే ఉంది, కానీ ఆ సంగతి దానికి తెలియక అది ఎక్కడుందో అని చెప్పి నిరంతరం అన్వేషిస్తూ ఉంటుందంట. ఇప్పుడు కూడా అదే పని, అదే పొరపాటున చేస్తూ ఉంటుంది. ఎందుకు అట్లా చేస్తుందంటే అది మృగం కాబట్టి తన దగ్గర అది ఉందన్న సంగతి తెలుసుకోలేదు కాబట్టి అది మృగనాభి అయింది. అయితే ఆ మాటకు వస్తే మనం కూడా మృగం లాంటి వాళ్ళమే. మనలోనే పరమాత్మ కుడివైపు ఉండే హృదయంలో ఉన్నాడ సంగతి తెలియక ఆ పరమాత్మ ఉండడం వల్లనే మనం జీవించి ఉన్నాం. పరమాత్మ ఉండడం వల్లనే మాట్లాడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, ఆహారం తినగలుగుతున్నాం, జీర్ణం చేసుకోగలుగుతున్నాం. తినడం నీ వంతు కావచ్చు, కానీ లోపల జీర్ణం చేయడం నీ చేతిలో లేదు. ఇదంతా ఈ పరమాత్మ చేతనే జరుగుతుందని తెలుసుకోకుండా, పరమాత్మ ఇక్కడే ఉన్నాడని సంగతి తెలుసుకోకుండా ఎక్కడో ఉన్నాడని బయటంతా మనం వెతుకుతా ఉంటాం. ఆ చుట్టూ వ్యాపించిన పరిమళం ఎక్కడిదంటే ఇక్కడిదే. అందుకని ఆ మృగనాభి లేక కస్తూరి మృగం ఎట్లయితే మృగం కావడం వల్ల తనలోనే అది ఉంది అనే సంగతి తెలుసుకోకుండా బయట ఎట్లా వెతుకుతుందో మనం కూడా అట్లాగే వెతుక్కుంటున్నాం. బయట ఎక్కడో లోపలే ఉంది అది. దీన్ని పట్టుకోవడం సులభము, తేలిక, అతి దగ్గర. కాబట్టి దానికోసం ప్రయత్నించండి మనుషులు అని చెప్పడం కోసమే ఇక్కడ కస్తూరి అనే మాట వాడకుండా మృగనాభి విశేషిక. కాబట్టి ఆమె కస్తూరి తిలకాన్ని ధరించింది ముఖ మన చంద్రుడి మీద.
ఆ ధరించినటువంటిది కళంకం మాదిరి కనిపించినప్పటికీ కూడా అది చంద్రుడిలో మచ్చ ఎట్లయితే చంద్రుడికి అందాన్ని తెస్తుందో, అమ్మవారు ధరించినటువంటి తిలకము అదే విధంగానే అమ్మవారి యొక్క ముఖం చంద్రుడికి అనేక రెట్లు అందాన్ని చేకూర్చింది అని చెప్పి అర్థం. దీంట్లో మనము పరమార్థం గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే, మృగనాభి అనేటువంటి మాటను జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. కస్తూరి మృగం ఎట్లయితే తన దగ్గర నుండి కస్తూరి గుర్తుపట్టక ఎత్తుకుతా ఉందో, జీవితం అంతా వ్యర్థం చేసుకుంటుందో, అట్లా మనం వ్యర్థం చేసుకోకూడదు. అది బయట పరమాత్మ అంతటా వ్యాపించి ఉండినప్పటికీ నీకు సులభంగా దొరికేది లోపల మాత్రమే. అందుకే తర్వాతి ఇంకొక నామంలో అమ్మవారే చెప్తుంది, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట కూడా పరమాత్మ ఉండినప్పటికీ ఆయన బయట పొందడం చాలా కష్టం, దుర్లభము. సుదుర్లభం, చాలా చాలా కష్టము. కానీ అంతర్ముఖమై కనుక నువ్వు పరమాత్మ కోసం ప్రయత్నం చేసినట్లయితే అత్యంత సులభం. అంతర్ముఖ సమారాధ్య, సులభంగా పట్టుపడతాడన్న సంగతి మనకు అక్కడ హెచ్చరించడం కోసమే ఇక్కడ మృగనాభి అనేటువంటి పదాన్ని వాడడం జరిగింది. అది అయిన తర్వాత అమ్మవారి నుదురు ముఖము వర్ణించిన తర్వాత అమ్మవారి యొక్క కనుబొమ్మలని తర్వాత శ్లోకంలో వర్ణిస్తున్నారు. వదన స్మర మాంగళ్య బృహతోరణ చిల్లిక. అమ్మవారి యొక్క వదనం నుంచి కేవలం అమ్మవారి ముఖం అందంగా ఉండడమే కాదు, ఆమెలోంచి సౌందర్యము శుభము బయటికి దూకుతున్నాయి. కొంతమంది స్త్రీలను చూస్తే మొత్తబుద్ధి అవుతుంది, కొంతమంది స్త్రీలను చూడగానే మనకు నమస్కారం చేయబుద్ధి అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ముఖము గుండ్రంగా అందంగా ఉండడం మాత్రమే కాదు, వాళ్ళలోంచి ఒక భగవత్ శక్తి బయటికి ప్రవహిస్తున్నట్లుగా ఉంటుంది. అట్లా ఉండేటువంటి స్త్రీలను మనం చూడగానే వాళ్ళు అడక్కపోయినా సరే చేతులు ఎత్తి కనీసం మనసులోనైనా సరే మనం నమస్కారం చేసుకుంటాం, స్త్రీలే కాదు పురుషులైనా సరే. కాబట్టి ఆ వదనంలోంచి, ఆ వదనం అందంగా ఉండడం మాత్రమే కాదు, చంద్రుడి బింబం మాదిరి సంపూర్ణ బింబం మాదిరి ఉండడమే కాదు, దాంట్లోంచి సౌందర్యము శుభము బయటికి దూకుతా ఉన్నాయట. ఈ వదనంలో ఉండేటువంటి సౌందర్యము అంటే స్మర మాంగళ్యము బయటికి దూకుతున్నప్పుడు అది అత్యంత శుభకరంగా ఉంది. లేక అమ్మవారి ముఖంలోనే సౌందర్యము మాంగళ్యము అనేటువంటివి శుభకరమైనది ఇల్లు కట్టుకొని అక్కడ ఉన్నాయి. మనం సామాన్యంగా ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఆ గృహానికి ఒక మామిడి తోరణాన్ని మనం కడతాం. ఆ రోజు శుభకరమైనటువంటి రోజు అని చెప్పుకోవడం కోసం మామిడి తోరణాన్ని మనం ఇక్కడి నుంచి ఇక్కడికి కట్టుకుంటాం. అన్ని రోజులు ఈ మామిడి తోరణాన్ని మనం కట్టం. శుభకరమైన దినంలో, అది పండగ దినం కావచ్చు, లేకపోతే ఏదైనా పెళ్లి కానీ, లేకపోతే రిసెప్షన్ కానీ, లేక మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం కానీ చేసుకుంటున్నట్లయితే ఆ శుభకరమైన లేక మంగళకరమైనటువంటి రోజున మాత్రమే ఈ మామిడాకుల తోరణం కడతాం. అట్లా అమ్మవారి ముఖంలో నిత్యము మంగళకరం ఉంది కాబట్టి మామిడాకుల తోరణం నిత్యము ఉంటుంది. ఆ మామిడాకుల తోరణం ఏదంటే గృహ తోరణ చిల్లిక. అమ్మవారికి ఉండేటువంటి కనుబొమ్మలు ఇక్కడ నుంచి అక్కడికి మంగళకరమైనటువంటి కార్యక్రమం జరుగుతున్న ఇంట్లో కట్టినటువంటి, ఈ చెరువు నుంచి ఆ చివర కట్టినటువంటి మంగళ తోరణాల మాదిరి, మామిడి తోరణాల మాదిరి కనిపిస్తున్నాయి అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే, మామూలుగా మనకు కూడా కనుబొమ్మలు ఉంటాయి. కనుబొమ్మలు ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటాయి, కానీ మధ్యలో గ్యాప్ ఉంటుంది. మనం ఇంటికి మామిడాకులు కట్టేటప్పుడు మధ్యలో గ్యాప్ ఏం పెట్టాం, ఇది కూడా కంటిన్యూస్ గానే ఉంటుంది. అమ్మవారి యొక్క కనుబొమ్మల్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ రెండు కనుబొమ్మలు కలిసిపోయి ఉంటాయి. చాలా రేర్ గా మాత్రమే ఇటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరన్నా కొంతమందికి, నేను చాలా రోజుల క్రితం బాలసుబ్రహ్మణ్యం యొక్క పాడుతా తీగ అనే కార్యక్రమంలో ఒక అమ్మాయికి ఇటువంటి కనుబొమ్మల్ని గమనించినాను. ఎవరికైతే కనుబొమ్మలు కలిసిపోయి ఉంటాయో ఇక్కడ, వాళ్ళు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. అంటే సంపూర్ణత్వం వాళ్ళలో ఉంది అని చెప్పి అర్థం. ఆ లోపల సంపూర్ణత్వం ఉంది, దైవత్వం ఉంది. వాళ్ళ జీవితం అంతా దైవం కోసము, దైవ అన్వేషణ కోసం, దైవాన్ని చేరుకోవడం కోసమే వినియోగిస్తారు. కాబట్టి వాళ్ళు ఏ కార్యక్రమాన్ని చేయొచ్చు, పాటలు పాడొచ్చు, లేక డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు. కానీ వాళ్ళ ఉద్దేశం అంతా, వాళ్ళ గోల్ అంతా కూడా ఎంతసేపు పరమాత్మ చేరుకోవడం మీదనే ఉంటుంది అనేది మనకు తెలుసుకోవడం కోసం అటువంటి వాళ్ళని మనం డిస్టర్బ్ చేయదు. వాళ్ళకి కనుబొమ్మలు ఇక్కడికి వచ్చి ఆగిపోయి మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ కావు, డైరెక్ట్ గా కంటిన్యూస్ గా ఉంటాయి. ఈ కనుబొమ్మలు కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ముక్కు దగ్గర నుంచి కొంచెం పైకి పోయి తర్వాత ఇట్లా వస్తాయి. అంతేగాని మధ్యలో ఈ ఎత్తుదనం అనేది ఉండదు, శిఖరం మధ్యలో ఉండదు.
కొంచెం ఇక్కడికి రాగానే ఇక్కడ శిఖరం ఏర్పడి తర్వాత మళ్ళీ కిందికి పోతారు. అంటే ఇటువైపు ఎక్కువ ఉంటుంది, ఇటువైపు తక్కువ ఉంటుంది. అట్లాగే ఇక్కడ తక్కువ ఉంటుంది, ఇక్కడ శిఖరం ఏర్పడుతుంది, మళ్ళీ అవతలకి పోతుంది. కంట్లోకి నీళ్ళు అవి పోకుండా కాపాడడం కోసం పరమాత్మ చేసినటువంటి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు. ఇక్కడ నుంచి కంట్లోకి రాకుండా ఒకవేళ ఇక్కడ వచ్చినా ముక్కు మీద నుంచి జారిపోయేటట్టుగా మనము ఎట్లయితే పైనుండే నీళ్లను ఒక దోనిమాకను పెట్టి ఒక చోటుకి చేర్చి పంపిస్తామో అట్లాంటి ఏర్పాటుని పరమాత్మ ఎప్పుడో చేసినాడు. అసలు పరమాత్మ ఎక్కడున్నాడని చెప్పి వెతకడం కంటే పరమాత్మ చేసిన ఏర్పాట్లను కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే పైన కానీ లోపల కానీ మనం తినే తిండి ఎట్లా జీర్ణమవుతుందో మనకు అర్థం కాదు. మనకు అది అర్థమైనట్లయితే లోపల ఇప్పటికే శాస్త్రవేత్తలకు తెలుసు ఏ భాగంలోంచి ఆహారం ఎక్కడికి పోయినప్పుడు ఏ రకమైన రసం ఊరుతుంది, ఎక్కడ జఠర రసం ఊరుతుంది, ఎక్కడ క్లోమ రసం ఊరుతుంది, ఇవన్నీ తెలుసు. అవి ల్యాబొరేటరీలో బయట కూడా ఉన్నాయి. అట్లాంటప్పుడు ఎక్కడన్నా ఒక ఫ్లోర్ మిల్కి పిండి మనకపోయి పైన గడ్డేసి ఇవి రసాయనాలన్నీ కలిపితే కింద ఏమన్నా పాలు వస్తాయా అంటే పాలు ఎప్పుడు రావు. అది కేవలం ఆ ఆవు అనేటువంటి లేక గేదె అనేటువంటి జంతువులో మాత్రమే పైన గడ్డి వేస్తే కింద నుంచి పాలు వచ్చేటువంటి ఏర్పాటు. మనకు అది సాధ్యం కావడం లేదు. కాబట్టి మీరు బయట కానీ లోపల కానీ ఆ పరాత్పరుడు సృష్టించినటువంటి వైచిత్రాన్ని కనుక జాగ్రత్తగా పరిశీలించడం మొదలుపెట్టినట్లయితే పరమాత్మ ఎట్లా ఉంటాడు, ఎట్లా ప్లాన్ చేస్తాడన్న సంగతి మనకే అవగతమైంది. పరమాత్మ ఉన్నాడన్న సంగతి మనకే అత్యంత స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి అమ్మవారి నుదుటికుండేటువంటి ఈ మామిడాకుల తోరణం చిల్లిక అంటే వ్యాపించింది. ఈ గృహాన్ని కట్టినటువంటి తోరణం మామిడి తోరణం ఎట్లా ఉందంటే ఈ చివర నుంచి ఆ చివరకు ఉంది. ఈ మాంగళ్యకరమైనటువంటి రోజున మాత్రమే మన ఇంటికి మామిడి తోరణం కట్టుకుంటాం. కానీ అమ్మవారి ముఖంలో మంగళకరం అనేది ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి అమ్మవారి నుదుటికి ఉండేటువంటి ఈ కనుబొమ్మలు అనేటివి కంటిన్యూస్ గా ఇట్లా ఉండి ఒక మామిడాకుల తోరణం మాదిరి ఉన్నాయని చెప్పి అర్థం. కంటిన్యూస్ గా ఉండి మధ్యలో బ్రేక్ లేకుండా ఉండి అమ్మవారి యొక్క శుభకరమైన పరిస్థితిని మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి అటువంటి శుభం కలగాలి అనుకున్నట్లయితే అమ్మవారి యొక్క ఆ కనుబొమ్మలను కనుక మనం ధ్యానించినట్లయితే మన ఇంట్లో, మన జీవితంలో, మన సాంసారిక జీవితంలో కూడా నిత్యము అటువంటి శుభకరమైన పరిస్థితి, ప్రతిరోజు మంగళకరమైన పరిస్థితి, ప్రతిరోజు కూడా పండగ చేసుకునే పరిస్థితి, వాతావరణం మనకు ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని మనం స్మరించాలి. చూడ్డానికి ఏదో అమ్మవారి ముఖాన్ని వర్ణించినట్లుగా, చూడ్డానికి ఏదో కేవలం కనుబొమ్మలను వర్ణించినట్టుగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి దీంట్లో 5 బీజాక్షరాలు నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. వదన అనేటువంటి మాటలో ఒక బీజాక్షరం ఉంది. స్మర అనేటువంటి మాటలో ఒక బీజాక్షరం ఉంది. మాంగళ్య అనే దాంట్లో ఒక బీజాక్షరం ఉంది. గృహ అనేటువంటి దాంట్లో ఒక బీజాక్షరం ఉంది. తోరణ అనే దాంట్లో ఒక బీజాక్షరం ఉంది. ఇది పరమార్థం. మనకు తెలియకుండా అది కేవలం వర్ణన చెప్పినట్టుగా ఉంటుంది, కవిత్వం చెప్పినట్టుగా ఉంటుంది పైకి. కానీ లోపలికి కనుక పోయి పరిశీలించినట్లయితే ఈ 5 మాటల్లో వదన, స్మర, మాంగళ్య, గృహ, తోరణ, చిల్లిక అంటే వ్యాపించింది. ఈ 5 పదాల్లోనే 5 బీజాక్షరాలు నిక్షిప్తం చేయబడింది. సాధారణంగా బీజాక్షరాలు పైకి చెప్పరు. కానీ సామవేద షణ్ముఖ శర్మ గారు ప్రాతస్మరణీయులు ఇవాళ ఆయనకు నమస్కారం పెట్టుకోలేదు. ముందుగా ఆయన పాదాలకు నమస్కారం పెట్టుకుంటూ ఆయన బయటకు వ్యక్తం చేసినాడు. కాబట్టి మనం కూడా అక్కడ ఉండే బీజాక్షరాలు ఏమిటి, అవి మనకు ఎట్లా ఉపయోగపడతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ 5 పదాలు ఉన్నాయి. వదన, స్మర, మాంగళ్య, గృహ, తోరణ. ఈ 5 5 బీజాక్షరాలు నిక్షిప్తం చేయబడినాయి. వదనంలో వాక్ బీజము నిక్షిప్తం చేయబడింది. స్మర అనే దాంట్లో మన్మథ బీజము, మాంగళ్య అనే దాంట్లో మాంగళ్య బీజము, గృహ అనే దాంట్లో గృహ బీజము, తోరణ అనే దాంట్లో తోరణ బీజము లోపల నిక్షిప్తం చేయబడింది. ఇవి మనకు ఎట్లా ఉపయోగపడతాయి అంటే, ఇవి అక్షర రూపంలో కనుక మార్చి చూసినట్లయితే వాటి లోపల నిక్షిప్తం అనేటివి
ఈ వదనంలో ఐం అనేటువంటి బీజాక్షరం నిక్షిప్తం చేయబడింది. స్మర అనే దాంట్లో క్లీం అనేటువంటి బీజాక్షరం నిక్షిప్తం చేయబడింది. మాంగల్య అనే దాంట్లో సౌహు అనేటువంటి బీజాక్షరం నిక్షిప్తం చేయబడింది. గృహ అనే దాంట్లో శ్రీం అనేటువంటి బీజాక్షరము, తోరణ అనే దాంట్లో హ్రీం అనేటువంటి బీజాక్షరము నిక్షిప్తం చేయబడింది. ఈ బీజాక్షరాలు దీంట్లో ఐం అనేది శబ్దానికి సంబంధించింది, శబ్ద శక్తికి సంబంధించింది. క్లీం అనేది ఆకర్షణ శక్తికి సంబంధించింది. ఇక్కడ ఆకర్షణ అంటే పురుష స్త్రీల మధ్య ఉండేటువంటి ఆకర్షణ కాదు, భూమి ఆకర్షణ శక్తి లాంటిది. ఏదైతే మనల్ని భూమి మీద కట్టి పడేసి ఉంటుందో అది భూమి ఆకర్షణ శక్తి. సౌహు అనేది విద్యుత్ ఆకర్షణ శక్తి. శ్రీం అనేది ఉష్ణ శక్తి. హ్రీం అనేది కాంతి శక్తి. కాబట్టి 5 బీజాక్షరాలు. ముక్తిని కోరుకునే వాళ్ళు ముందు ఈ ప్రపంచాన్ని వదిలి క్రమక్రమంగా మెట్లుగా పైకి పోవాలి. అందుకని మొట్టమొదట మనకు ఉపయోగపడేది అంటే ఈ భూమి ఆకర్షణ శక్తి నుంచి విముక్తిని చెందించేది మొదట ఉపయోగపడుతుంది. అది అక్కడ ఉంది అని స్మరిస్తే చాలు. అంతేగాని పొరపాటును కూడా ఈ ఐం క్లీం సౌహు శ్రీం హీం అనేటివి దయచేసి ఎవరు ఉచ్చరించొద్దు. ఎందుకంటే మనకు అధికారం లేదు. గురువు ద్వారా మాత్రమే మనం వీటిని స్వీకరించాలి. అయితే ఇక్కడ గురువు లేకపోయినా అంతకంటే 10 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. అది ఎట్లా అనేది చూద్దాం. ముందు ఈ భూమి నుంచి విడుదలై లేక ప్రపంచం నుంచి విడుదలై పరమాత్మ వైపు ప్రయాణం చేయడం కోసం ప్రపంచం పట్ల మనల్ని ఆకర్షించి కట్టి పడేసినటువంటి ఈ బీజాన్ని మనసులోకి తెచ్చుకోవాలి. అక్కడ నుంచి క్రమంగా మనం పైకి పోవడం మొదలు పెడితే మనం ప్రయాణం చేస్తున్న వేగంతో తర్వాత ఉష్ణము ఏర్పడుతుంది. రాపిడి వల్ల అది కిందకి లాగడానికి ప్రయత్నిస్తుంది. అమ్మవారి శక్తి ఏమో పైకి పంపడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ పైకి కిందికి కలగడం వల్ల తర్వాత ఉష్ణం ఏర్పడుతుంది. ఈ ఉష్ణమే ఇంకొంచెం కనుక ఎక్కువైనట్లయితే అది కాంతి కింద మారుతుంది. మనం సాధారణంగా ఇళ్లలో ఎలక్ట్రిక్ స్టవ్స్ వాడుతూ ఉంటాం. ఎలక్ట్రిక్ స్టవ్ వెలిగించినప్పుడు ముందు వేడి మాత్రమే ఉంటుంది, ఎర్రటి వెలుతురు మాత్రమే ఉంటుంది. కానీ దాంట్లో ఎలక్ట్రిక్ స్టవ్ లో స్ప్రింగ్ మాదిరిగా ఉండేటువంటి టంగ్స్టన్ యొక్క పొడవును గనక తగ్గించినట్లయితే అది ఉష్ణం తగ్గి కాంతి కింద మారిపోతా ఉంటుంది. కాబట్టి వీటి సహాయం తీసుకో అది ఆ మార్పు అట్లా వస్తుంది. అయితే ఈ మార్పు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడ నుంచి బయటికి పోయిన తర్వాత మనకు పైకి నెట్టే విద్యుత్ శక్తి ఏదంటే విద్యుత్ శక్తి. కాబట్టి ఇది రెండవది. దాని తర్వాత ఇది మూడవది, దాని తర్వాత ఇది నాలుగవది. అందుకని ముందు ఇక్కడ నుంచి విడిపడడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ డిలింక్ అయిపోయింది. ప్లేను టేక్ ఆఫ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. కానీ ప్లేన్ ఎగరాలంటే కొంత మినిమం శక్తి అవసరం. అది ఈ విద్యుత్ శక్తి మనకు అందజేస్తుంది. విద్యుత్ శక్తి అనేది మల్టీపర్పసియల్ గా పనికొచ్చేది, అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అది కాంతిని ఇస్తుంది, వేడిని ఇస్తుంది, టీవీని నడిపిస్తుంది, మోటార్ను నడిపిస్తుంది, ఫ్యాన్ నడిపిస్తుంది, ఏసీని నడిపిస్తుంది. అన్నిటికీ అది ఉపయోగపడుతుంది. అయితే వాడుకునే మోతాదులో తేడా ఉంటుంది. ఈ విద్యుత్ శక్తిని మొదట తక్కువ మోతాదులో వాడితే అది ఉష్ణము, ఇంకొంచెం మోతాదు పెంచినట్లయితే కాంతి, ఇంకొంచెం మోతాదు పెంచినట్లయితే చివరికి ఆకాశ దశ లేక పంచభూతాలను దాటి పైకి పోయినామని చెప్పారు. ఆకాశంకి శబ్దం అనేది దానికి ఉండే ప్రత్యేకమైన లక్షణం అని చెప్పి ఇంత ఉంటే తన్మాత్రలు అనేటువంటి టాపిక్ లో మనం తెలుసుకుంటాం. కాబట్టి ఈ 5 స్టేజెస్ లోకి మనకు తెలియకుండానే ఆ పేరును మనం స్మరిస్తూ ఉండినట్లయితే లోపల నన్ను ఉద్ధరించి ఆ పైకి చేర్చే శక్తి ఉంది అని ఆలోచన మనకుంటే చాలు. అంతేగాని ఈ బీజాక్షరాలని నేను చెప్పిన ఆర్డర్లో 1, 2, 3, 4, 5 కిందికి పైకి అనుకోవాల్సిన అవసరం ఏం లేదు, అనుకోకూడదు కూడా. కేవలం వాటిని ఉన్నాయి అని గ్రహించి మనసు దానిపైన లగ్నం చేసి ఒక్కసారి అమ్మ నన్ను ఈ సంసారం నుంచి విముక్తిని చేసి నన్ను ముక్తి వైపు తీసుకొని పో. ఎందుకంటే సంసారం అనేది నదికి ఉండే ఒక తీరం అయితే ముక్తి అనేది అవతల తీరం. దీన్ని వదిలిపెడితే కానీ దాని అవతలికి పోలేదు. కాబట్టి ముందు దీన్ని వదిలించి ఈ తీరానంతా కూడా దాటించి అవతల నదినంతా దాటించి అవతల తీరం చేర్చుకోండి అని అనుకొని అది నాకు ఉపయోగపడుతుంది, అట్లా చేర్చగలుగుతుందనే నమ్మికతోటి మనం గనక నామజపం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా అవతల ఒడికి చేర్చి ముక్తిని నీకు ప్రసాదిస్తుంది. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి అంశం ఏమిటంటే
ఈ బీజాక్షరాలని గురువు దగ్గర, ఆల్రెడీ నిష్ణాతుడైన గురువు దగ్గర, దాన్ని అనుభవంలో తెచ్చుకున్న గురువు దగ్గర మాత్రమే తీసుకోవాలి. చాలా మంది ఈ మధ్య దీక్షలు ఇచ్చేస్తామంటున్నారు. నిజంగా వాళ్ళు ఆ స్థితిని చేరుకున్నారో లేదో మనకైతే తెలియదు. ఎందుకంటే వాళ్ళు మనకు టెస్ట్ పెడతారు, కానీ వాళ్ళని మనం టెస్ట్ పెట్టడానికి ఎప్పుడు మనకు అవకాశం ఉండదు. క్లాసులో సార్ వచ్చి 7-8 ఎంత అంటాడు, మళ్ళీ తిరిగి ఆయన అడిగితే సమాధానం చెప్తాడో లేదో మనకు తెలియదు. కానీ ఆయన మనం పరీక్షించలేము, ఆయన మాత్రమే మనల్ని పరీక్షిస్తాడు. అటువంటి నిష్ణాతుడై దాని అనుభవంలోకి, ఆ శక్తిని అనుభవంలోకి తెచ్చుకున్న గురువు దగ్గరే తీసుకోవాలి. అటువంటి గురువులు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఉన్నారో లేదో కూడా తెలియదు. ఒకవేళ ఉండినా వాళ్ళ దగ్గర దీక్ష తీసుకున్నా కూడా మనము దాన్ని ఆయన చెప్పిన నియమాల ప్రకారము శుచి శుభ్రతతోటి నియమాలను క్రమం తప్పకుండా అనుసరించాలి. అట్లా చేయగలుగుతామా? బయట ప్రపంచంలోకి వచ్చిన తర్వాత సాధ్యమవుతుందంటే అది కూడా కష్టం. కానీ ఈ రెండు కాదు, కానీ లలితా సహస్రనామాలు పట్టుకుంటే 10 మంది గురువుల దగ్గర ఒకేసారి మనం దీక్ష తీసుకున్న దాంతో సమానం అవుతుంది. ఎందుకు అట్లా అవుతుంది? సామాన్యంగా ఈ గురువులు దీక్ష ఇచ్చేటప్పుడు అక్కడ ఉండేటువంటి ఈ బీజాక్షరాల్లో కొన్నిటిని మాత్రమే ఇస్తారు, అన్నిటిని ఇవ్వరు. సాధారణంగా 15 3-5లో 15 బీజాక్షరాలు ఇస్తారు. ఎందుకంటే పైన తల వరకు ఉండేది వాగ్భవ కూటమి అని పిలుస్తారు, లేక సమూహం. కంఠం నుంచి నాభి వరకు ఉండేది మధ్యస్థ కూటమి. నాభి నుంచి దిగువకు ఉండేది మన్మథ కూటమి. ప్రతి కూటమిలో 15 బీజాక్షరాలు ఉంటాయి. అంటే మొత్తము 45 బీజాక్షరాలు ఉంటాయి. వీటిలో ఈ కూటమిలోంచి ఒక 5, ఈ కూటమిలోంచి ఒక 5, ఈ కూటమిలోంచి ఒక 5 మన చేతికి ఇస్తారు. దీనికి +1 ఒక అక్షరాన్ని అదనంగా చేరుస్తారు. ఇది మనం మొట్టమొదటి శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరం చెప్పినటువంటి మొట్టమొదటి బీజం శ్రీం అనేటువంటి బీజాక్షరం. శ్రీ కాదు, శ్రీం అనేటువంటి బీజాక్షరం. ఈ శ్రీం అనేది మాత్రము కామన్, ఏ గురువు ఇచ్చినా కూడా ఇది కామన్గా ఉంటుంది. దాంతో ఈ 15 + 1 కలిపి 16 లేక షోడశాక్షరి మంత్రము విద్య అంటారు. అయితే ఒక గురువు ఇచ్చేటువంటి షోడశాక్షరి ఇంకొక గురువు ఇవ్వడు. ఎందుకంటే ఆయన దేంట్లో నిష్ణాతుడో దాన్ని బట్టే అది ఇవ్వగలుగుతాడు. కొంతమంది ఏమో అమ్మవారిని చిన్న అమ్మాయి అని చెప్పి పూజించేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇచ్చేది బాలా త్రిపుర సుందరి విద్య లేక బాలా విద్య అని చెప్పి పిలుస్తారు. కొంతమందిని అమ్మవారిని ప్రౌఢగా భావించే వాళ్ళు ఉంటారు. వాళ్ళది కనుక సాక్షాత్కారం చేసుకున్నట్లయితే రాజేశ్వరి విద్యను వాళ్ళు అనుగ్రహిస్తారు. లేక అమ్మవారు చాలా పెద్దది, అన్నిటికీ అధిపతి, వయసులో కాదు అన్నిటికీ ఆధిపత్యం ఉందనుకున్నట్లయితే త్రిపుర సుందరి విద్యను ఇస్తారు. లేక కొంతమంది గౌరీ విద్యను ఇస్తారు, కొంతమంది కాళీ విద్యను ఇస్తారు. ఎందుకంటే వీటిలో ఉండేటువంటి చేంజెస్ వల్ల. అందువల్ల ఏ గురువు ఇచ్చినా కూడా నీకు 15 + 1 ఈ 15 మాత్రమే ఇస్తాడు. ఈ 15 కనుక పోయినట్లయితే మిగిలిన 30 బీజాక్షరాల యొక్క ఫలితం నీకు లేదు. అది నీ మనస్తత్వం మీద, నీకు దీక్ష ఇచ్చే గురువు యొక్క మనస్తత్వం మీద, ఆయన దేన్ని ఆధీనం చేసుకున్నాడో, ఏ శక్తిని ఆధీనం చేసుకున్నాడో, ఏ శక్తిని అనుభవిస్తున్నాడో అన్న దాని మీద ఆధారపడి ఉంది. అంటే గురువు ద్వారా కనుక నువ్వు దీక్ష పొందితే 1/4 1/3 మాత్రమే నువ్వు పొందగలుగుతావు. 45లో 15వ వంతు మాత్రమే పొందుతావు, మిగిలిన 30 నీకు లభ్యం కావు. అది మళ్ళీ నెక్స్ట్ జన్మకు ఇంకెప్పుడో పోస్ట్ పోన్ అవుతుంది. కానీ లలితా సహస్రనామాల్లో ఉండే ప్రత్యేకత ఏమిటంటే, అమ్మవారు మన మీద దయతోటి నీకు గురువు లేడు, నీకు అందుబాటులో లేడు, అందుబాటులో ఉన్న నువ్వు సక్రమణ పద్ధతిలో చేసుకోలేవని గ్రహించి, మన బలహీనతను గ్రహించి ఈ 45 బీజాక్షరాలను అక్కడక్కడ నిక్షిప్తం చేస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, గురువు ద్వారా వచ్చేటువంటి కేవలం 15 బీజాక్షరాలు చాలా గొప్పవే, అవి గొప్పవే. కానీ అమ్మవారు మర్మగర్భంగా దాచిపెట్టి అక్కడక్కడ క్లుప్తీకరణ చేసి ఇచ్చినటువంటి ఈ 45 బీజాక్షరాల ఫలితాన్ని మనకు అందేటట్లయితే లలితా సహస్రనామాలు మనకు ఎక్కువ ఉపయోగపడతాయా అనేది కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. కాబట్టి
ఈ బీజాక్షరాలని మనము తెలిసినప్పటికీ ఉచ్చరించడానికి లేదు, గురువు ద్వారా మాత్రమే ఉచ్చరించాలి. కానీ నీకు తెలియకపోయినా కూడా నీకు ఈ మామూలు ప్రపంచంలో ఏ ఇబ్బంది అనేక ఇబ్బందుల నుండి వాటిని సక్రమైన విధానంలో ఆచరించలేకపోయినప్పటికీ కూడా పర్వాలేదు. లలితా సహస్రనామాలు చదువుకుంటే గురువు ద్వారా బీజాక్షరాలు స్వీకరించిన శక్తి నీకు ఇవ్వడమే కాకుండా, గురువు ఇచ్చేటువంటి షోడశాక్షరి కాకుండా మిగిలిన 45 కలిపి నీకు ఒకేసారి అందిస్తుంది. అంటే పూర్ణ ఫలాన్ని, అటు ఇహాన్ని ఇటు పరాన్ని, ఇహానికి ఒక 15, పరానికి ఒక 15, ముక్తికి ఒక 15, అన్నిటిని కలిపి అందించేటువంటి ఒకే ఒక అత్యంత సులభమైన కలికాలంలో మనకు లభ్యమైన సాధన ఏమిటంటే లలితా సహస్రనామాలను జాగ్రత్తగా అర్థం చేసుకొని, మననం చేసుకొని, గుర్తు తెచ్చుకుంటూ మెల్లిగా కూర్చొని చదవడం. అంతకంటే ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. పూజలు, వ్రతాలు, లేక కట్నాలు, కానుకలు ఏమీ లేవు ఇక్కడ. నువ్వు ఒక్క పువ్వులు కూడా కొనుక్కొని తీసుకురావాల్సిన అవసరం లేదు, ఒక కొబ్బరికాయ కొట్టక్కర్లేదు. మనసు అనేటువంటి ఈ శ్రీ చక్రాన్ని ఆధారం చేసుకొని, ఇదే మేరు అనుకొని, దీంట్లోనే అమ్మవారు ఉందనుకొని, అమ్మవారు ఎక్కడెక్కడ ఏ నామాన్ని సంక్షిప్తం చేస్తుంది ఉన్నాయి మొత్తం మీద. అవి ఏమిటి అనేది మనకు అవసరం లేదు. ఇక్కడ కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి, నుదుటిలో కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి, ఇక్కడ కొంత అర్థం ఉంది తిలకంలో అనేది క్రమక్రమంగా గుర్తు చేసుకుంటూ ప్రశాంతంగా అమ్మవారి మీద మనసుని దృష్టిని కేంద్రీకరించి కనుక మనం అనుకోగలిగినట్లయితే ఈ ఇహలోకంలో మనం జీవించి ఉండగానే ముక్తిని ఇవ్వగలిగినటువంటి ఏకైక శక్తి ఏమిటంటే లలితా సహస్రనామాలను అర్థం చేసుకొని క్రమక్రమంగా చదువుకోవడం. I think I can continue. చివరి 6వ శ్లోకంలో చివరి పాదం వక్త్ర లక్ష్మి పరివాహ చలన్ మీనాభిలోషం. వక్త్రము అంటే ముఖం. ఆ ముఖం ఎట్లాంటిదంటే మామూలు కాదు, లక్ష్మి తాండవిస్తుంది. తాండవించడం మాత్రమే కాదు, ప్రవాహ రూపంలో బయటికి ప్రవహిస్తా ఉందంట. కాబట్టి వక్త్ర లక్ష్మి పరివాహ, ఆ ముఖంలో ఉండేటువంటి సౌందర్యము, శోభ, మంగళకరము బయటికి ప్రవాహంగా ప్రవహిస్తా ఉంటే ఆ ప్రవాహంలో ఈరుతున్నటువంటి 2 చేపల మాదిరి ఆమె కళ్ళు ఉన్నాయి. చలన్ మీనాభిలోచనం. ఆ ప్రవాహంలో చెలుస్తున్నటువంటి 2 చేపల మాదిరి ఆమె 2 కళ్ళు ఉన్నాయని చెప్పండి. కొంతమంది పద్మాలతో పోలుస్తూ ఉంటారు, పద్మరేకులతో పోలుస్తుంటారు. కానీ చేపలతోని అమ్మవారు ఎందుకు పోల్చిందనే తెలుసు. అమ్మవారి ముఖం నుంచి వచ్చే సౌందర్యము ప్రవాహంగా రూపంలో ఉంది. పరివాహ అంటే ప్రవాహం. ఈ ప్రవాహానికి ఉండే ప్రత్యేకత ఏమిటంటే అది నిత్య నూతనం, ఎప్పటికప్పుడు కొత్తది. అదే నదిలో ఉండేటువంటి నీరు నిత్య నూతనంగా ఉంటుంది, కానీ ఒక కుంటలో నిల్వ చేయబడిన నీరు నిత్య నూతనం అని మనం చెప్పలేం. అవి క్రమక్రమంగా ఎండ తగిలే కొద్దీ నాచుపడుతుంది, కొద్ది రోజులకి నీటి వాసన వస్తుంది, కొద్ది రోజులకి ఎండిపోతుంది కూడా. కానీ నదీ ప్రవాహం అట్లాంటిది కాదు, అది ఎప్పుడు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి అది నిత్య నూతనత్వాన్ని తెలియజేస్తుంది. అమ్మవారు ఎప్పుడు కూడా నిత్య నూతనమైనది, ఎల్లప్పుడూ ఉండేది అని చెప్పడం కోసమే అమ్మవారి యొక్క ముఖ సౌందర్యము ప్రవాహం మాదిరి ప్రవహిస్తుందని చెప్తున్నాడు. మీ ఇంటి పక్కన ఒక టబ్బు కనుక ఉండి దాంట్లో నీళ్లు ఉంటే, నువ్వు నిన్న చూసినా ఇవాళ చూసినా దాంట్లో వాడకుండా ఉండినట్లయితే, కలపకుండా ఉండినట్లయితే, నిన్న చూసినా ఇవాళ చూసినా అవే నీళ్లు ఉంటాయి. కానీ కృష్ణానదికి ఈ రోజు పోయి చూసి మళ్ళీ మరుసటి రోజు కనుక మళ్ళీ నువ్వు పోయి చూసినట్లయితే కృష్ణానది పేరు అట్లాగే ఉంటుంది, కానీ నిన్న చూసిన నీళ్లు అక్కడ ఉండవు. ఎందుకంటే ఏ 40 కిలోమీటర్ల ముందుకు ప్రవహించుంటాయి, అది నిత్యము కదులుతూనే ఉంటాయి. కాబట్టి ఒకసారి చూసిన నదిని ఇంకొకసారి చూడలేం. ఆ మాటకు వస్తే ఒక్క క్షణం చూసిన నదిని మళ్ళీ ఇంకొక క్షణం మనం చూడలేం. పేరు మాత్రం మారకుండా ఉంటుంది, కృష్ణానది అంటాం. కానీ అది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి దాని వెంబడి మనం పరిగెత్తలేం. మనం ఆ క్షణం మీద మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తే చాలు అని చెప్పారు. అటువంటి నదిలో ఈదుతున్నటువంటి చేపలు మాత్రం ఉన్నాయంట. చేపలకు ఒక ప్రత్యేకత ఉంది, అవి ఎప్పుడు కూడా ఇష్టం వచ్చినట్లుగా అడ్డదిడ్డంగా ఈదవు. నదీ ప్రవాహానికి వ్యతిరేకమైన దిశలో అవి ఈదుతూ ఉంటాయి. ఎందుకంటే బహుశా ఎక్సర్సైజ్ కోసం అంటారు కావచ్చు. బాలానం రోదనం బలం అన్నారు. పిల్లలు ఏడిస్తే చిన్నప్పుడు ఏం బాధపడక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళకి వేరే ఎక్సర్సైజ్ లేదు. కాళ్ళు చేతులు కొట్టుకొని అమ్మా అని అరిస్తే అదే వాళ్ళకి ఎక్సర్సైజ్, ఆకలి వేస్తుంది, లేక తాగిన పాలు జీర్ణం చేస్తుంది. అట్లాగే
ఈ చేపలు మన మాదిరి బయట నుండి ఆక్సిజన్ పీల్చుకోలేవు, నీళ్ళలో నుండి ఆక్సిజన్ పీల్చుకోవాలి. అందుకోసం ఆక్సిజన్కి ఎదురుగా ప్రయాణం చేస్తాయి. లేక మనం కూడా ఇక్కడ వదనము నుంచి గనక ప్రవాహం వస్తున్నట్లయితే చేపలు లోపలికి పోతున్నాయి కానీ బయటికి పోవడం లేదు. దాంట్లో పడి కొట్టుకొని పోవడం లేదు, లోపలికి పోతున్నాయి. అంటే అంతర్ముఖం కావాలి, అమ్మవారి దర్శనం కావాలంటే ఈ అమ్మవారు లోపల ఎక్కడో ఉంది, ఆమె నుంచి వెలుతురు బయటకు వస్తుంది. నువ్వు వెలుతురుని పట్టుకొని ప్రపంచాన్ని పట్టుకొని దీనెమ్మడిపోతే ప్రపంచంలోకి పోతావు. కానీ ఆ వస్తున్నటువంటి వెలుతురుకి వ్యతిరేకమైన దిశలో లోపలికి గనక ప్రయాణం చేసినట్లయితే, అంతర్ముఖమైనట్లయితే అమ్మవారి యొక్క స్వస్థానాన్ని చేరుకుంటాం. ఆ స్వస్థానమే నువ్వు, నీవే పరమాత్మ సంగతి నీకు ఎరుకలోకి రావాలంటే ఈ ప్రయాణం లోపలికి చేయాలి కానీ బయటికి చేయకూడదు. బయటికి ఆ ప్రవాహం కూడా కొట్టుకొని పోతే చాలా బాగుందని అంటే ప్రపంచంలోకి చేరుకుంటావు, లోపలికి పోతే పరమాత్మను చేరుకుంటావు అనే సంగతి చెప్పడం కోసమే ఆమె చలన్ మీనాభిలోచన చేపలను తీసుకొని ఉదాహరణ చెప్పడం కోసం అదే కారణం. ఎందుకంటే చేపలు నీరు ప్రవహిస్తున్న దానికి వ్యతిరేకమైన దిశలు, అంటే నీటికి ఎదురు ఈత ఎప్పుడు కూడా ఈతా ఉంటాయి. ఈ చేపలనే రెఫర్ చేయడం కోసం మీనాలని రెఫర్ చేయడంలో ఇంకొక ఉద్దేశం కూడా ఉంది. ఆమె చేపలకి ఎప్పుడు కండ్లు మూతపడ్డం అనేది ఉండదు. మనం కన్ను రెప్పలతో ఆర్పి తెరుస్తూ ఉంటాం. ఎందుకంటే నీళ్ళలో కనుక దూకాల్సి వచ్చినట్లయితే కళ్ళు మూసుకొని దూకుతాం. ఆ నీళ్లు మన కంటి పాపకు కనుక తగిలినట్లయితే మంట పుడుతుంది కాబట్టి. కానీ చేపలకు పైన ఒక పల్చటి మెంబ్రెయిన్ ఉంది. ఆ మెంబ్రెయిన్ ఉండడం వల్ల అవి నిరంతరం నీళ్లలో ఉండినా కూడా, కళ్ళు తెరిచి తీస్తున్నా కూడా వాటి కంటి పాపలకు ఎటువంటి ఇబ్బంది కలగదు. అందుకని అవి కళ్ళు మూసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అమ్మవారు కూడా చేపల మాదిరే కళ్ళు ఎప్పుడూ మూయదు. అమ్మవారి కళ్ళు తెరిచినట్లయితే సృష్టి, తెరిచి ఉంచినట్లయితే స్థితి, కళ్ళు కనుక మూసినట్లయితే లయం. అంటే సృష్టి అయిపోతుందని చెప్పారు. మనం కళ్ళు రెప్పలు ఆపుతూ ఉంటాం, తీస్తూ ఉంటాం, పగలు మేల్కొని ఉంటాం, రాత్రి నిద్రపోతాం. అమ్మ ఎప్పుడూ నిద్రపోదు, అమ్మ ఎప్పుడూ కళ్ళు మూయదు. అమ్మ మాత్రమే కాదు, దేవతలు ఎవరికి కూడా కళ్ళు మూసే అలవాట్లేదు. అందుకే వాళ్ళని అనిమిషులు అని చెప్పి అంటాం. కంటి రెప్పలు వాళ్ళకు ఉండవు, వాళ్ళు మూయాల్సిన అవసరం కూడా ఉండదు. నిరంతరం మనల్ని కాపాడుతూ ఉంటుందని చెప్పడం దీంట్లో ఉండే ఉద్దేశం. దానికంటే మరొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, కొంతమంది కొన్ని రకాలైన జంతువులు పిల్లల్ని కన్న తర్వాత వాటిని జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని వాటిని పోషిస్తూ ఉంటాయి. కోతి అయితే ఒక్క క్షణం కూడా తన పిల్లల్ని వదిలిపెట్టకుండా అవసరమైతే మెడ పట్టుకొని అవతలకు తీసుకొని పోతా ఉంటాయి. కానీ కొన్ని రకాలైనటువంటి జంతువులు ఏం చేస్తాయంటే, సంతానాన్ని భూమి మీద వదిలిపెట్టిన తర్వాత దూరంగా జరిగిపోయి వాటిని చూస్తూ ఉంటాయి. తాబేలు నీటిలోంచి ఒడ్డుకొచ్చి గుంత తీసి లోపల గుడ్లను పెట్టేస్తుంది, పైన మూసేసి వెళ్ళిపోతుంది, తర్వాత పట్టించుకోదు. కానీ చేప అట్లా కాదు. చేప కూడా గుడ్లని ప్లాంక్టన్ రూపంలో అన్ని గుడ్లను కలిపి ఒక చోట జిగుట పదార్థాలు పెట్టి చిన్న తెట్టు మాదిరి తేరేటట్టుగా చేసి ఏర్పాటు చేస్తుంది. కానీ ఆ ఏర్పాటు చేసిన చోటనే చేప ఉండదు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. అది కొన్ని మైళ్ళ దూరం కూడా పోవచ్చు. కానీ ఎంత దూరంలో ఉన్నా కూడా చేప తన యొక్క కంటి చూపుతోటి తన గుడ్లని పొదుగుతుంది, తన కంటి చూపుతోటి. అట్లాగే అమ్మవారి కంటి చూపుతోటి మనలందరినీ, మనమంతా అమ్మవారి యొక్క గుడ్లమే, దాంట్లని ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఉంటుంది. పొదగడం కానీ వాటిని పోషించడం కానీ ఇదంతా కూడా అమ్మవారిని నిరంతరం చేస్తున్న సంగతి చెప్పడం కోసమే వక్త లక్ష్మి ముఖం నుంచి ప్రవహిస్తున్నటువంటి సౌందర్యము లేక శుభకరము లేక మాంగళ్యం అనేది పరివాహం మాదిరి ఉందంట. మామూలుగా లేదు, ఒక పెద్ద ప్రవాహం మాదిరి ఉంటే ఆ ప్రవాహంలో ఇస్తున్నటువంటి చెలిస్తున్నటువంటి మీనాభిలోచన అమ్మవారి కళ్ళు ఆ ప్రవాహంలో చెలించేటువంటి చేపల మాదిరి ఉంది అని చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థము. ఇంకొక 5 నిమిషాల టైం ఉంది, సందేహాలు ఏమైనా ఉంటే అడగచ్చు.